అందరికీ నమస్కారం అండి. ఈరోజు మా ఊళ్ళో శ్యామ్ మాస్టర్ గారి అమ్మాయి కోడలు శ్రావణ మంగళ గౌరి నోమునైతే నోచుకున్నారండి. మమ్మల్ని అందరినీ కూడా పేరంటానికి పిలిచారు. మేము కూడా వెళ్ళామండి. అయితే ఈ నోము అయితే 4 శ్రావణ మంగళవారాలు కూడా చేసుకుంటారంట. అదేవిధంగా 5 సంవత్సరాలు అయితే ఈ నోమును చేసుకుంటారంటండి. అయితే ముత్తైదువులందరినీ ఆహ్వానించి కాళ్ళకి పసుపు రాసి బొట్టు పెట్టి గంధం పెట్టి కళ్ళకు కూడా కాటుకు కూడా పెట్టుకోమని ఇచ్చారండి. అయితే శనగలు, పండు, పుష్పం, తాంబూలం, ప్రసాదం ఇవన్నీ పళ్ళాల్లో పెట్టి చక్కగా బొట్టు పెట్టి చెంగు పట్టమని పేరంటాలకి ముత్తైదువులకి ఇచ్చారండి. బుల్లి గౌరమ్మ చూడండి ఎలా రాయించుకుంటుందో పసుపు, ఎంత చక్కగానో బుల్లి బుల్లి పాదాలకు బుల్లి గౌరమ్మలా రాయించుకుంటుందండి. 5 ప్రాణములే 5వ తనము, పసుపు కుంకుమ పడతికి సిరులు, సిగలో పూలు నగలంట, కనుల కాటుకే కలలంట, చేతికి గాజులు విలువంట, నొసటి కుంకుమే బ్రతుకంట, ఇల్లాలంటే గృహలక్ష్మి, తల్లి అంటే సంతానలక్ష్మి.